దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలు నిండుకొని ఈరోజు 11 సంవత్సరాలు జరుపుతున్న సందర్భంగా మరి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలా సంబరంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. మరి 1969లో మొదలైనటువంటి తొలి పోరాటం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఎంతో కష్టపడి మరి ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇది మనకు సిద్ధించడం జరిగింది. తర్వాత 2014లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ మేరకు ఆయన ప్రాణాలొడ్డి ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసిన తర్వాత మరి ఆయన ప్రాణాలను బలి తీసుకునే సమయంలో మరి ప్రభుత్వం మనకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు చూసుకుంటే తెచ్చిన తెలంగాణను ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంది, అలాగే దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆయన తెలంగాణ జాతిపిత. ఆయన అన్న విధంగానే ఆ రోజు ఎంతమంది అయితే అవహేళన చేశారో వారందరూ కూడా నోరు మూసుకునే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఉన్న తెలంగాణని అప్పుడు సమైకాంధ్రలో ఎంత వివక్షత ఉండేనో, తెలంగాణ బిడ్డలు ఏవైతే కోల్పోయారో అవన్నీ అందించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ జరుగుతున్నటువంటి సంబరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఈరోజు 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరం కేటారైంది. మరి గౌరవ మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో మరి ఆంధ్రాలో అన్ని రంగాల్లో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు వివక్ష చూపిస్తుందనే ఉద్దేశంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టగానే మేము కూడా టీఆర్ఎస్ పార్టీలు వెళ్ళి చాలామంది ఉన్నారు పాత వాళ్ళు, మా వాళ్ళు ఉద్యమకారులు. మరి కేసీఆర్ గారి అడుగు వేసి మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి అందరి సహాయ సహకారాలతో తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో మరి కేసీఆర్ గారు భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్గా తీసుకెళ్ళడం జరిగింది. నేను ఏ ప్రభుత్వాలైనా ప్రజల అభిప్రాయం మేరకే వస్తాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, తప్పులేదు. నేను కోరేది ఏంటంటే మేము కూడా ప్రభుత్వంలో ఇప్పుడున్నాం. మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ యాత్ర కానీ, కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలన కానీ, ప్రతి దాంట్లో పల్లె ప్రగతి కానీ అన్నిట్లో పాల్గొన్నాం. కాబట్టి నేను దయచేసి కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు ఉపయోగపడే పనులు మీరు కంటిన్యూ చేయండి. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న పనులు ఏవైతుంటో మీరు వ్యతిరేకించండి, రద్దు చేయండి. కానీ మరి ఆ ముఖ్యమంత్రి చేసిండు నేను అన్ని రద్దు చేస్తా అంటే అది తప్పు. మరి ప్రజలు కూడా మార్పు ఇంకోసారి కోరుతారు. మనం అన్నీ రద్దు చేసుకుంటామైతే ప్రజలు మనను కూడా ఒకసారి రద్దు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ప్రజలందరికీ మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, అధికారులందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై